హాయ్ ఎవరోన్ ఫ్రెండ్, నేను జగదీష్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. జగ్గంపేట దగ్గర ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. ఒకసారి అడుగుదాం హెవీ సైజ్ గేదెల ధరలు ఎట్లున్నాయో, రైతు వారిగా ఉపయోగపడతాయా లేకపోతే డైరీ ఫామ్కే సెట్ అవుతాయా మొత్తం అడుగుదాము. అన్న ఒకసారి డీటెయిల్ చెప్పండి అన్న. ఆంధ్ర తెలంగాణ పేదలకు నమస్కారం. మా దగ్గర 340 రోజులు కూడా మొరా జాతి బర్నీ గేదెలు, మిన్ని గేదెలు ఉంటాయి. మన దగ్గర జాబడి క్రాసింగ్ కూడా ఉంటాయి. మా డైరీ పర్పస్ జగదీష్ డైరీ ఫామ్ అది. 360 రోజులు కూడా గేదెలు ఉంటాయి మా దగ్గర. గేదె విషయానికి వస్తే మొన్న పండగ ముందుకు ఇప్పుడు రేట్లు కూడా కొంచెం మారి అన్న. ఓ 10,000 డిఫరెన్స్ వచ్చింది గేదె కాడ. మీకు పాలు విషయానికి వస్తే 10 నుంచి రోజు మీద 10 నుంచి 16 లీటర్ల నుంచి వరకు ఉన్నాయి మన దగ్గర. ఒకసారి బర్రెలు కూడా చూపించాను ఒకసారి. ఇది పొద్దుట అండి, ఇది ఈరోజు మార్నింగ్ ఎండింది. ఇదిగో దూడ లేక దూడ మొత్తం మన దగ్గర 10 ఈనికలు ఉన్నాయండి. ఇప్పుడు సూడి గేదెలు ఏమో 8 ఉన్నాయండి ఇప్పుడు ప్రెజెంట్. ఇవ్వండి దూడలో ఇది ఉదయం ఎండిందండి. ఇది మార్నింగ్. ఇది పాలిషానికి వస్తే రోజు మీద 10 లీటర్లు వస్తుంది. ఎంతనా? 10 లీటర్లు రోజు 14 రోజు మీద. పొద్దున్న 5 సాయంకాలం 7. అదేండి పాలు తీసాను జుండు పోలే కదా ఎలా తిందండి. ఇది కూడా చూపించాను. ధర ఎట్లుంటది అనేది? ఇది ధర మనం చెప్తాం మామూలుగా 1,40,000 1,50,000 చెప్తాం. ఓ 10,000 డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇచ్చినంత మనకి ఇచ్చారు కదా, వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాట్లాడుకుంటే దాన్ని పెట్టి ఇస్తాం. అదన్న డైరెక్ట్ వచ్చి మాట్లాడుకుంటే ఆ రేట్ లో వస్తాను. ఇది చూడన్న, ఇది ఇది పొద్దుందండి. ఇది దీని కూడా పాలు తీస్తామండి. దీని లేక ఇది కూడా హెవీ సైజ్ అని గేది 2 ఎత్తండి. ఇది పాలిషన్కి వస్తే ఇది అవుతుందండి 16 రోజుకి. రోజు 10 లీటర్లు అవుతుంది. పొద్దున 8 సాయంకాలం 8. ఈ గేది అయితే ఇది చూపించన్న. ఇది ఏబీ సైజ్ అన్నది. ఇది 15 లీటర్లు అవుతుంది రోజుకి. 15 పొద్దున్న 7:30 సాయంకాలం 7:30. ఇది ఏబీ సైజ్ అని గేది అదండి. ఇదిగో ఇది కూడా మొర జాతి అండి. చూడండి ఇది ఇంకా ఏం లేదన్న. కన్నా ఒక వారం 10 రోజులు పడుతుంది ఎండకి. ఇంకా 10 రోజులు టైం ఇంకా 10 రోజులు పడుతుంది ఎండకి. ఇది బుర్ర కూడా క్వాలిటీ ఈ టైప్ ఉండాలన్న మొర జాతులు అండి. అవి జాపర్ ఇవి అయితే మిన్ని గేదెలు అండి. ఈ 3 ఆ 3 మిన్ని వస్తున్నా. ఇది అయితే మొర అండి. ఇది మొర, అవి అయితే మిన్ని. ఈ లైన్ అదన్న. ఇప్పుడు రైతులు పాడవకుండా మరి వాళ్ళు డైరెక్ట్ గా వస్తున్నా గేదె కూడా 10-12 తగ్గిద్దన్న. అంటే భయంగా బ్లోకర్లు ఉన్నారు కొంతమంది. ఆ బ్లోకర్లు ఇచ్చిన రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు దింగేస్తారు భయంగానే. ఈ మధ్యకాలంలో అయితే రైతులే చాలా ఇబ్బంది పడ్డారు. ఈ బ్లోకర్ల మధ్యలో పడిపోయి ఇప్పుడు గేదెలు చెట్లు లేని వాళ్ళు కూడా ఈడలు తీసి పెట్టేస్తారు. వాళ్ళు సొంత చెట్లు లేకపోయినా సరే ఈడ తీసి పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తున్నారు ఏదో గొర్రె మేదలు నమ్మినట్టు వాళ్ళ మాటలుగా నమ్ముతారు. మనం ఆ మాటలు నమ్మ, మన డైరెక్ట్ గా చెప్తాం గేదె సొంత కాబట్టి ఆ మాటలు నమ్మి వస్తున్నారు. వాళ్ళు మళ్ళీ మన దగ్గర తీసుకొస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి గేదెకి 20-15 అంటున్నారు. మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే కొంతమంది నమ్ముతలేదు. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తానన్నా, రైతు సోదరులకు ఒకటే మాట, మీరు గేదెలు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసుకోండి, వీడియో కాల్ చేసి గేదెలు చూసుకోండి, అప్పుడు రావండి. ఇప్పుడు గేదెలు అలా వీడియో కాల్ చేస్తే గేదెలు చూపిస్తాడు. ఎవడు గేదెలు చూపిస్తాడా? నేను అదే చెప్తాను. ముందు 2-3 వీడియోలు అదే చెప్పాను, ఇదే చెప్తాను నేను. రైతులు ఏంటంటే గేదెలు కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేయించుకొని గేదెలు చూసుకుని ఆ నైట్ లేకపోతే పొద్దున బయలుదేరి రావచ్చాడు. అదే నలా రావాలి. ఇప్పుడు ఏదో ఫోన్లు వేస్తారా, వచ్చేస్తాంటే వచ్చిన అదే 20 ఉన్నాయి 30 అంటారు గేదెలు. ఇక్కడ ఉండాలి కదా. ఇప్పుడు మన దగ్గర ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి? 18 గేదెలు ఉన్నాయి. అంతవరకే చెప్తాం మనం. ఇప్పుడు ఒకరు ఇవాళ ఉన్నాయి, ఇవాళ వచ్చాయి కాబట్టి. నిన్న గేదెలు ఇవాళ వచ్చాయి, ఇవాళ దిగినాయి అయితేనే. అదే ఇది కూడా పైన అయిందండి. ఇది 13 లీటర్లు వస్తుంది రోజుకి. 6:30 పాలు తీసుకోండి. ఇప్పుడు ఇంకా పాలు ఇక్కడ ఎన్ని పూటలు చూసుకోవచ్చు అన్న? మనం ఇక్కడ వాళ్ళు ఉండి వాళ్ళు మనిషి కూడా రైతు కూడా అది ఏదో ఇలా వచ్చి అలా పోయేలా ఉండకూడదు. వాళ్ళు ఇక్కడ 2 రోజులు ఉండేగా రావాలా. అంటే డబ్బు పెట్టి కొనుక్కునేటప్పుడు ఏంటంటే 2 పూటలు 3 పూటలు 4 పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు. పాలు 2 రోజులు పడుతుంది టైం. ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంటికాడ ఏ పనులు ఉంటాయి అయినా మానుకొని ఉండాలి. 2 రోజులు ఉండాలి. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇలా వస్తున్నారు, పొద్దున మళ్ళీ సాయంకాలం వెళ్ళిపోవాలంటున్నారు. మరి వాళ్ళకి ఏం తెలుస్తుంది మంచి ఇక్కడ ఏదో. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటాయంటే మనం ఓ పూట పాలు 2 పూటలు తీస్తాడు ఓ 3. అంటే అందరు కాదు, ఒకళ్ళు ఉంటారు 2 పూటలు ఏం తెలుస్తుంది వాళ్ళకి. అంతేగాని 2 పూటలు కాదు 3 పూటలు 4 పూటలు చెక్ చేసుకోవచ్చు. అవి ఎన్ని అవుతాయో పిడుకొని దోకలు చూసుకుంటే ఇబ్బంది ఉండదు. అదే అన్న. ఇప్పుడు రైతు ఏదో కంగారు పడిపోయి ఇలా వచ్చేసి అలా పోతారంటే కుదరదు గేదీసంలోనే.
అట్లా కూడా చేస్తుంటారు రైతులు చాలా హరిబరి వచ్చి పడుతున్నారు అలా వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇలా వస్తున్నారు మా ఇంటికాడే వాళ్ళకి సొంత పనులు ఉంటాయి కదా, గేదెలు వ్యవసాయం గేదెలు ఉంటాయి, కొంతమందికి వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం గేదెల మీద. కానీ ఏదైనా సరే అన్న ఎప్పుడైనా సరే ఫ్రీ చేసుకుని పాడి గేదెలకైతే ఎస్పెషల్ అంటే నిండుసుడి గేదెలకైతే చూసేదంటే ఏముండదు, దార ఒకటి చూసుకొని తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు సూడి గేదెలు అనుకోండి, దాని పాలు తీయ పని లేదు, దాన్ని మేము గొడ్ల మైకి పూసి ఉంటాం, 4 రొమ్ములు పూసి ఉంటాం. అది అన్న పాలు లేకపోతే ఒకవేళ ఇప్పుడు ఈయన ఏం కదన్నా పాడి గేదన్నా జర మేము అన్న పాలు అడిగి లేకపోతే రేపటి మేము తీసుకుని వేరే గేనిస్తాం అన్న, ఓ పక్కన కూడా మేము పెట్టుకుంటాం. రైతు బాధపడేలాగా ఏముండదు, రైతు బాగుంటే మనం బాగుంటాం. అది ఇప్పుడు రైతు రాని మనం అడగంతో రైతు బాగుండాల. అది ఇది కూడా చూపించన్న, ఇది 12 అవుతుంది అన్న, 6 అవుతుంది. ఇది అయితే 6 అవుతుంది. ఇది గ్రేడెడ్ మొర్ర అండి, గ్రేడెడ్ అండి. గ్రేడ్ ఎంత పడతాయి అన్న? గ్రేడ్ ఎంత రేట్ ఇది వచ్చన్న మనం 1,10,000 కాడ చెప్తాం గానీ ఒక 90-95 అలా ఉంటది. గ్రేడెడ్ కాబట్టి అంటే అలా మొర్ర కాదు కదన్నా. అంటే మీ దగ్గర అయితే ఇప్పుడు 90 నుంచి స్టార్టింగ్ అన్న? ఈ గేదె ఒకటి ఉందన్న, మరి మళ్ళీ ఒకటి ఉంది ప్రెసెంట్ 90,000 ఒకటి ఉంది 90-95. ఇవి అయితే మరి పైన అవుతుంది మొర్ర జాతులు. ఇది మొర్ర అన్న, ఇది రోజుకొచ్చి 10 లీటర్లు అవుతుందన్న. ఇది రోజుకొచ్చి అదన్న. ఇప్పుడు ఆ బుర్ర క్వాలిటీ అలా ఉంటే బుర్ర క్వాలిటీ పిండిద్ది అన్న, ఏదన్నా గేది బుర్ర క్వాలిటీలు ఉండాలా. అది తీసుకొచ్చి ఇక్కడ ఇవేమో ఈ రెండేమో హెవీ సైజ్ ఉన్నాయి ముర్రా గేదెలు, జాపరపడేయండి. ఇలా రైతు పాడైతే ఏమవుతుందని మన రైతు బాగుంటారు పోతున్న వచ్చేది ఇక్కడికి. ఇలా రైతు మోసపోతున్నాడు, మోసపోరు ఈ మధ్యలో అయితే రైతులు అయితే మోసపోరు ఈ మధ్యలో. అంటే వాళ్ళని నమ్మేస్తున్నారు, మైంగున్న వాళ్ళని వాళ్ళని నమ్మేసి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎవడం చేయరా మీకు రైతుకి బ్లోకర్ కి గేదెలు తెలియాలంటే డైరెక్ట్ గానే వీడియో కాల్ చేసి గేదెలు చూపించుకోమంటాం రావాలా. 2 ఇక్కడికి వచ్చిన తర్వాత బేరం ఆడే చెప్పాలా, ఆడి దగ్గరే మాట్లాడుకోవాలి. ఫోన్ లో ఎవరైతే మాట్లాడాడో మీతో గేదెలు రమ్మన్నాడో అతనే బేరం చెప్పాలా, అతని దగ్గర మాడి కొనుక్కోవాలి గేదెలు. అలాగైతే ఆడు బ్లోకరా లేదా ఓనర్ అనేది అలా అర్థమైపోద్ది. ఇప్పుడు ఎవడో వస్తాడు నా గేదె తీసుకొస్తాడు, నా పేరు రావణండి అంటే డైరీ పంపు జగదీష్ డైరీ పంపు వస్తాడు, వాళ్ళు అక్కడి నుంచో పెడతాడు, మన అక్కడి నుంచో పెడతాడు, గేదెలు చెప్పని అంటాడు. చెప్పంటాడు, నేను రేటు చెప్తాం. ఆ వచ్చిన వాళ్ళు అన్ని కలనవడు, వాళ్ళ అకౌంట్ ఎక్కువ ఉంటాను అంతే. అలా ఉంటదన్న. అలా రండి మీరు, అందుకని డైరెక్ట్ గా రండి. మీరు మైంగా బ్లోకర్ రండి అని చెప్తున్నాం. అందుకని ఆ బ్లోకర్ రాకపోవడం వల్ల 10-15 ఏళ్ళు మిగిలితే గేది కడ అది చాలా అన్నట్టు. సో వాళ్ళు తీసుకునేది ఏదో డైరెక్ట్ రైతుగా మిగిలిపోతుంది, డైరెక్ట్ గా వస్తే డైరెక్ట్ మిగిలిపోతుంది కదన్నప్పుడు. ఇప్పుడు మీకు కష్టపడేది తిరిగినందుకు గేదెకి 4,000-3 ఏళ్ళ లాభం తీసుకుంటాం అన్న అనుకో. ఇప్పుడు దీన్ని 3 నెలల ప్రకారం కూడా తీసుకొస్తాం, తయారైందా మేపుతాం, ఇక్కడ మేపులకి ఇచ్చి తయారైందా మన చెట్లు తీసుకు కడతాం. మనకు ఖర్చులు పోయి 4,000-3,000 చూసుకుంటాం మనం. ఇప్పుడు మేము కూడా గేదెకి 10 ఏళ్ళు కావాలంటే 10 ఎవరు పడతాయి, ఆ బరువు వాళ్ళ మీద పడుతుంది, మనమే పడదు కదా. అది అలా మోసపోతున్నారు రైతులు. అదే డైరెక్ట్ గా వచ్చి ఎవరు మైంగి లేకుండా గేదెలు ఎవరికైతే ఉన్నాయో వాడి దగ్గర మాట్లాడి కొనుక్కుంటే ఆ బేరం తగ్గిద్దన్న, రేటు తగ్గిద్ది, మైంగి వాడికి రొప్పించబడి ఉన్నది కదా. అది అన్న ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇక్కడ. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 1 నుంచి 4 గేదెలు కొనుక్కున్న దాకా మన డీజిల్ మన బండి మీద పెడతామండి, డీజిల్ వాళ్ళు పోసుకోవాలి. ఒక 5 గేదెల కొన్ని 1 నుంచి 5 దాటి నుంచి కొంటే మాత్రం మన ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. మొత్తం ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు గేదెలు? ఇప్పుడు మన దగ్గర 18 గేదెలు ఉన్నాయండి. 10 పాడి గేదెలు, 8 గేదెలు ఉన్నాయండి. చూసుకోవచ్చు డైరీ ఫార్మ్ దగ్గర గేదెలు. అవి దూడలు కూడా చూపించండి అలాగా. ఇవి దూడలు, ఆ దూడలు ఉన్నాయి, దూడలు ఇక్కడ ఉన్నాయి. ఎన్ని రోజులు అయినాయి ఇవన్నీ? వారం 10 రోజులు అలాగే అండి. అయ్యి ఏగో ఈ అయితే నిన్న మొన్న ఈ గేదెలు అయితే దూడలు. ఇక్కడ దూడలు మార్చడాలు అలాంటివి ఏం జరగవు. దూడలు మారితే పాలవు కదన్నా. ఇప్పుడు ఇన్ని దూడలు ఉన్నాయా, ఏదైనా దూడ మారి ఏ గేదె అది పాలవదు. అంటే మీరని కాదు, అంటే జనరల్ గా అంటే ఇటు సైడ్ అట్లా కూడా ఏమైనా చేస్తుంటారా? అలాంటి ఏమన్నా ఏ గేదె ఆ గేదె కొంటారు, అలాంటివి అయితే చేయరు. అబ్బాయి చేయన అది పాలవదు కదన్నా. ఇప్పుడు ఈ దూడ కొన్ని రాణించుకుంటే అట్లా వస్తా రావండి. ఈ దూడ 2 దీని 2 ఎట్లేండి, ఆ దూడ వదిలితే గేదెలు పాలవు. ఓకే ఏవో వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. దూడలు ఎందుకు మార్చుకోవటం, నీకు దేని దూడ దానికే. మళ్ళీ మార్తలు కూడా ఏమి ఉండవు. ఒక గేదెకి ఏదైనా దూడ ఏదైనా చనిపోయిపోతే మంచి గేదెకు రేట్ వస్తుందంటే పక్కదాన్ని తీసి దీనికి కొన్ని చేస్తుంటారు. ఒప్పుకోదని గేదె ఒప్పుకోదు. అది ఏం అంటే మేము ఏం చేస్తాం, దూడ చనిపోతే ఒకవేళ దానికి దాన అలవాటు చేసుకుని దానమే పాలు తీసుకులాగా అలవాటు చేస్తాం. ఒక దూడ లేకపోతేనే. అంటే మా దగ్గర వేగ తోడు చచ్చిపోనాము అన్న. అంటే ఇప్పుడు హర్యానా అటు సైడ్ నుంచి అంటే దూరం నుంచి రావాలి కాబట్టి చనిపోయే ఛాన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీ దగ్గర మనం ఇక్కడ లోకల్ మేపిస్తాం గేలు, హర్యానా గేదెలే. ఎక్కడ 3 నెలలు ఇప్పుడు ఇక్కడ మన లోకల్లో మేపిస్తాం కాబట్టి మన దగ్గర ఈయనలాగే చేస్తాం. ఇక్కడ ఎంత మన దగ్గర ఎంత
లోకల్లో ఇన్నేలాగే మన దగ్గర ఎంత కాబట్టి మనం చూసుకొని ఇన్నప్పుడు ఒప్పుడుగా చూసుకొని దాని మురుబోలు కూడా 4-5 రోజుల దాకా ఒప్పుడుగా పట్టించుకోవాలి సరిపడన్నాయి. ఒక రైతులు ఏం చేస్తారంటే మురుబోలు ఆశపడిపోయి దూడగోళ్ళని పిండేస్తారు. అది మురుబోలు జున్ను అనుకుంటాం కదండి, అలాంటి పని చేయడం. జున్నుబాలు దూడ ఎంత బాగా తాగితే అంత టెంపరేచర్గా ఉంటుంది దూడ, యాక్టివ్గా ఉంటుంది దూడ కూడా. చూసుకోవచ్చు. జగదీష్ డైరీ ఫార్మ్ దగ్గర గేదెల అమ్మకానికి ఎవరికైనా కొనుగోలు కూడా వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.